నిజంగా అంటే మీ పాప ఫ్యూచర్ గూడా పోతుందనుకోవచ్చా? ఈ ఇది తీసేయడం వల్ల? ఖచ్చితంగా అన్న. ఇవాల్ట రేపు సిటీలో మనం కొనాలంటే చాలా కష్టం ఉంది. మనం ఎంతో కష్టపడి ఇక్కడ ఈఎంఐలు అలా పెట్టుకొని కొనాలనుకుంటున్నాం, కొని ఉంటాం. అట్లాంటి టైంలో ఇలా గాంధీ విగ్రహం అని, అలా అని కూల్చేస్తుంటే ఎంత కష్టం చాలా ప్రజలకు. అండ్ ఆల్రెడీ బాపుఘాట్‌లో గాంధీ విగ్రహం ఉంది. లేకపోలేదు. ఆయన మెమోరియల్ ఉంది. మళ్ళా దాన్ని పగలగొట్టి ఇంకో గాంధీ విగ్రహం కట్టాలని అవసరం ఏముంది? ఇప్పుడు ఆయన కట్టే విగ్రహం రాజ్‌భవన్ సెక్రటరేట్‌లోని చూడాలనుకుంటున్నాడా? ఇలాగ ఆయన ప్రజల్ని హింసించి కట్టాలనుకుంటే ఖచ్చితంగా ఆయన అసెంబ్లీలో ఉన్న గాంధీ విగ్రహం కూడా చూడలేకుండా పోతాడు. అలాంటి పరిస్థితి వస్తుంది. ఆల్రెడీ తెలంగాణ స్టేట్ బడ్జెట్ 20% డెఫిషియట్‌లో ఉంది. మళ్ళా లోన్ తెచ్చి తెలంగాణ ప్రజల మీద వేసి, దాని ఇంట్రెస్ట్‌లేసి అట్లాంటివి చేయాల్సిన అవసరం ఏముంది? మనకు మళ్ళీ వస్తుందా? ఇప్పుడు ఆల్రెడీ ఉన్న స్థలం వాడుకోండి. ఉన్న ఇంత మంచి ఇల్లు కట్టగలుగుతాడా ఆయన రేవంత్ రెడ్డి? లేరు కదా! గవర్నమెంట్ ఎలా కడుతుందో మనకు తెలుసు. అలా కొంచెం ఆల్రెడీ దేశం మొత్తం, ఏరియా మొత్తం ప్రతి ఏరియాలో ఒక గాంధీ విగ్రహం ఉంది. అలా ప్రిన్సిపల్స్ ఆయన స్ప్రెడ్ చేయాలంటే స్కూల్ బుక్స్‌లో ఆల్రెడీ ఎడ్యుకేషన్‌లో యాడ్ చేయమనండి. వేరే విధంగా యాడ్ చేయమనండి. ప్రజల్ని హింసించి, చంపేసి ఇలా టీడీఆర్ బాండ్‌లు ఇచ్చి ప్రజల్ని పెట్టాల్సిన అవసరం అంటే లేదు. తెలంగాణను ఓ రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతారంట ఈ విగ్రహం పెట్టి. తెలంగాణను రోల్ మోడల్‌గా తెచ్చాలంటే ఇంతమందిని బాధపెట్టి ఆయన కట్టేది ఆయన కమిషన్‌ల గురించి ఉంటదో, ఇంకేదో ఉంటదో గానీ, రోల్ మోడల్ తీర్చాలంటే ఇలా విగ్రహాలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎడ్యుకేషన్ చేయండి. లేపోతే చాలా రైతులకు సమస్యలున్నాయి. బయట రోడ్లు ఉన్నాయి. అసలు జిల్లాలో రైతు బంధు రావట్లేదు. అవన్నీ చూడండి. పింఛన్ రిటైర్డ్ అయిన వాళ్ళు పింఛన్ రావట్లేదు. అవి ఫోకస్ చేయమనండి. ఇలా ఆల్రెడీ ఉన్న వాళ్ళని హింసించి మళ్ళా ఈ బయట జనాల్ని రోడ్ల మీద ఏయాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నా.